అందరికీ ప్రభునామములో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, చాలా కాలంగా వివాదంగా ఉన్నటువంటి విషయము క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చా? చాలా కాలంగా చాలా రకాలుగా మాట్లాడుకుంటున్న అంశం కూడా ఇది. పెట్టుకోవచ్చని కొందరు, పెట్టుకోకూడదని కొందరు, ఇలా రకరకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు. నా వంతుగా నేను ఈ వివాదాన్ని పరిష్కరించటం కోసం నాకు తెలిసిన మాటలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏమండి, బొట్టు అనేది ఒక రకంగా చెప్పాలంటే హైందవ సాంప్రదాయాలలో ఒకటి. దానికి వాళ్ళు చెప్పే వాళ్ళ నమ్మకం, వారి విశ్వాసం, వారి గ్రంథాలలో వారికి రాయబడిన విషయాలు ఆలోచిస్తే అవి చాలా మరి వాళ్ళకి విలువలతో కూడినదిగా అది చాలా కనపడుతుంది. దాని చరిత్ర చాలా విశ్వసనీయతకు దగ్గరగా వాళ్ళకి కనిపిస్తూ ఉంది. చాలామంది దాన్ని పాటిస్తారు, చాలా పవిత్రమైనది కూడా దాన్ని భావిస్తారు. మనం పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టుకుంటున్నారో ఆ ఉద్దేశంతో మనం పెట్టుకుంటున్నామా ఒకసారి ఆలోచించాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం స్త్రీలను గురించి ఆలోచిస్తే స్త్రీలు చీర కట్టుకుంటారు. ఈ చీర కట్టే విధానం అనేది మన భారతదేశంలో కనపడుతుంది. ఇది కూడా మన సాంప్రదాయంలో ఒకటి. చీర, ఆడవాళ్ళ డ్రెస్సింగ్ విధానం మీరు చూడండి, మన భారతదేశంలో ఒక విధానంలో ఉంటుంది. ఇది మన సాంప్రదాయాలలో ఒక భాగం. అలానే మన వాళ్ళు కట్టుకోకుండా ఉంటున్నారా? కట్టుకోకుండా క్రైస్తవ స్త్రీలు చీరలు కట్టుకోకుండా ఉంటున్నారా? అలానే హైందవ సహోదరులు వాళ్ళ ధర్మాన్ని మనం అవమానించలేము, వారి నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు, వాళ్ళ నమ్మకాన్ని మనం అవమానించకూడదు, వారిని మనం గౌరవించాలి, ప్రేమించాలి. వారి నమ్మకాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ నమ్మకాలలోనికి వెళ్ళి మనం మాట్లాడకూడదు. అయితే హైందవులు మన భారతదేశ సాంప్రదాయ ప్రకారమే వస్త్రాలు ధరించుకుంటున్నారా? ఈరోజు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వస్త్రధారణ వారు వేసుకోవట్లేదా? అలానే క్రైస్తవులు హైందవ సంబంధించినటువంటి వస్త్రధారణ విధానం మన సంస్కృతిలో భాగంగా ఉన్నటువంటి వాటిని మనం ధరించటం లేదా? ఇవన్నీ మూలాలలోనికి వెళ్ళి మనం ధరించటం లేదు. ఇది మనం మొదటిగా గ్రహించవలసిన విషయం. అంతే కదండి. బొట్టు ఏ ఉద్దేశంతో ఒక హైందవ స్త్రీ పెట్టుకుంటుందో అది వాళ్ళకు తెలిసి పెట్టుకుంటారా, తెలియక పెట్టుకుంటారా అనేది వాళ్ళకు తెలియాలి, మనకు తెలియదు. అంతే కదండి, వాళ్ళకు తెలియాలి. కొంతమంది తెలిసి పెట్టుకుంటారు, కొంతమంది తెలియక పెట్టుకుంటారు. దాని మీనింగ్ ఏంటో, దాని ఇంటెన్షన్ ఏంటో, దాని చరిత్ర ఏంటో, ఏ ఉద్దేశంతో బొట్టు అనే చరిత్ర ప్రారంభమైందో అది వాళ్ళకు తెలుసు. నేటికి పెట్టుకున్న వాళ్ళలో 70% నాకు తెలిసి తెలియక పెట్టుకుంటున్నారని నేను భావిస్తాను. తెలియక అంత లోతులోనికి వెళ్ళి గ్రంథాలలో ఏముంది పరిశీలించి ఆచరించేవారు చాలా తక్కువ మంది ఉంటారనేది నా భావన. కాబట్టి దీని గురించి మనం అతిగా ఆలోచించి ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండకూడదు అని మాట్లాడటం కూడా సరి అనేది కాదు. ఎందుకంటే బైబిల్ని బట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు చక్కని మాట మనకి తెలియజేశాడు. చూడండి, దేవుడు నరుడి పైవేషమును చూడడు అన్నది. చూడండి, నరుడి పైవేషమును చూడడు అన్నది అంటే నువ్వు ఎలా ఉన్నావు చూడ్డు, నీ వస్త్రధారణ ఎలా ఉంది చూడ్డు, నీ మేకప్ ఎలా ఉంది చూడ్డు. ఇవన్నీ దేవుడు ఆలోచించటానికి దేవుడు విల్లింగా లేడు. ఆయన ఏది చూస్తాడు అని బైబిల్ చెప్పిందంటే హృదయమును చూస్తాడు, హృదయమును లక్ష్య పెట్టేవాడు ఆయన. అంతే కదండి. దావీదు కంటే ముందు అన్నలు ఉన్నారు, దావీదు అన్నలు ఉన్నారు. దావీదుని అభిషేకించమని దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు, రాజుగా అభిషేకించమని. అతను వెళ్ళి దావీదు అన్నలను చూసినప్పుడు వాళ్ళు ఎత్తుగా, రూపంగా, వారి రంగు, వారి ఎత్తు ఇవన్నీ చూస్తున్నప్పుడు మొదటి వారిని చూసినప్పుడు ఫ్లాట్ అయిపోయాడు. సమూయేలు సైతం ఫ్లాట్ అయిపోయిన సందర్భం మనకి బైబిల్లో కనబడుతుంది. అబ్బా, ఏమి రూపం, ఏమి ఎత్తు అనుకున్నాడు.
అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమండి, అప్పుడు దేవుడు అంటున్నాడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో మనం చూస్తే, సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో చక్కని మాట బైబిల్ రాయబడింది కదండి. 17వ అధ్యాయంలో 17వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, నువ్వు అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయము లక్ష్య పెట్టువాడు అని ఉంది. పెద్దవాడిని చూస్తున్నప్పుడు అసలు సమూయేలే ఫ్లాట్ అయిపోయాడు. అబ్బాయి ఏమి రూపం, ఏమి ఎత్తు, ఏమి రంగు అనుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ రూపాన్ని, రంగును, ఎత్తును చూడమాకు సమూయేలు. నువ్వు చూసే వాటిని నేను చూడను, మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను. నేను హృదయాన్ని లక్ష్య పెడతాను, హృదయాన్ని చూస్తాను. అంటే పై రూపాన్ని కంటే, పై వేషము కంటే దేవుడు హృదయాన్ని ఎక్కువగా చూస్తాడు, అదే పరిశీలిస్తాడు, దాన్నే ప్రామాణికంగా తీసుకుంటాడని మనకు అర్థం కావాలి. కాబట్టి నువ్వు ఎలాంటి వస్త్రధారణ వేసుకుంటున్నావు, బొట్టెట్టుకుంటున్నావా, బొట్టు పెట్టుకోవట్లేదా, బంగారం పెట్టుకుంటున్నావా, బంగారం పెట్టుకోవట్లేదా, ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నావు, ఎంత రిచ్గా జీవిస్తున్నావు, ఇవి దేవుడు మొదటిగా ప్రామాణికంగా స్వీకరించడు, లక్ష్య పెట్టాడు. కాకపోతే దేవుడు ఒక కండిషన్ చెప్పాడు. ఈ లోక సంబంధమైనటువంటి బంగారము కానివ్వండి, వెండి కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, మరి వజ్రాలు కానివ్వండి, ఏమంటే ఇలాంటి లోక సంబంధంగా ఏవైతే ఘనముగా ఎంచబడుతున్నాయో వాటి మీద దృష్టి మనకు ఉండకూడదని చెప్పాడు. దృష్టి మనకు ఉండకూడదు. అవి కావాలి, అవి సంపాదించుకోవాలి, వాటి మీదనే ధ్యాస అనేది సరి అయినది కాదని దేవుడు చెప్పాడు. ఎందుకంటే అవి శాశ్వతం కాదు కదా. అవి శాశ్వతం కానప్పుడు వాటిని గురించి ఎందుకు అతిగా ఆలోచించాలి, వాటి మీదనే ఎందుకు మనసు పెట్టాలి. పై వాటి మీద మనసు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దని చెప్పాడు దేవుడు. ఇది మనం ప్రామాణికంగా తీసుకోవాలి. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడని, హృదయాంతరంగాలను చూసేవాడని, హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలని, హృదయం దేవుడికి నచ్చే విధంగా ఉండాలని దేవుడు చెబుతున్న మాటని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. మరి పై రూపము, పై వేషము దేవుడు లక్ష్య పెట్టాడు. ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో జీవన శైలి ఉంటుందండి. చూడండి, వాళ్ళ వస్త్రధారణ కానివ్వండి, వారి యొక్క నీట్నెస్ కానివ్వండి, వాళ్ళ మెయింటెనెన్స్ కానివ్వండి, వారి స్థితిని బట్టి, ప్రాంతాలను బట్టి ఆధారపడి ఉంది. కొన్ని ప్రాంతాల వస్త్రధారణ ఒక రకంగా ఉంటుంది. చూడండి, మన భారతదేశంలో కూడా ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి. మరి వివిధ రాష్ట్రాలలో చాలా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం మన భారతదేశం. వస్త్రధారణ చూడండి, వస్త్రధారణ చూడండి. ఏమండి, నేపాల్లో ఒక రకంగా ఉంటుంది. మరి మనం అలాగ ఆలోచిస్తున్నప్పుడు భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది. ఒక్కొక్క ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. హెయిర్ స్టైల్లో తేడా ఉంటుంది, వస్త్రధారణలో తేడా ఉంటుంది. ఏమండి, మన దేశం దాటి బయటికి వెళ్ళిపోతే వివిధ దేశాలలో కూడా వాళ్ళ వస్త్రధారణ, ముస్లింల వస్త్రధారణ ఒక రకంగా ఉంటుంది, హైందవ సోదరుల వస్త్రధారణ ఒక రకంగా ఉంటుంది, క్రైస్తవ సోదరుల వస్త్రధారణ ఒక రకంగా ఉంటుంది. ప్రాంతాలను బట్టి, మత విశ్వాసాలను బట్టి రకరకాలుగా లోకంలో ఎన్నో ఉన్నాయి. అందుకే దేవుడు నరుడు పై వేషము లక్ష్య పెట్టడు, నరుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు. మనం ఎంత నీతిగా బ్రతుకుతున్నావా అనేది ముఖ్యం, నీ హృదయం ఎలా ఉందన్నది ముఖ్యం తప్ప పై రూపములు లక్ష్య పెట్టి, పై వేషములు లక్ష్య పెట్టి, వస్త్రధారణ లక్ష్య పెట్టి దేవుడు మనిషిని ఒక రికగ్నైజ్డ్ చేసేవాడు కాదు. దేవుడు ఒక మనిషికి జడ్జిమెంట్ ఇచ్చేవాడు కాదు. కాబట్టి వీటి గురించి నాకు తెలిసి అతిగా మాట్లాడుకోకుండా ఉండటమే మంచిది, అతిగా మాట్లాడుకోకుండా ఉండటమే మంచిది. ఆలోచించండి, మన భారతదేశం దాటి బయటికి వెళ్ళిపోయిన ఇతరతర దేశాల్లో చూడండి ఆడవాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుందో. మన భారతదేశంలో కూడా ఆ కల్చర్ వచ్చేసింది, ఇతర దేశాల్లో కల్చర్ వచ్చేసింది. ఆడవాళ్ళు జీన్స్ వేసుకుంటున్నారు, మగవాళ్ళు మగవాళ్ళు వేసుకునే జీన్స్ ఆడవాళ్ళు వేసుకుంటున్నారు. వాళ్ళ వస్త్రధారణ, ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్సులు కూడా మగవాళ్ళు వేసుకుంటున్నారు. హెయిర్ స్టైల్ ఆడవాళ్ళు ఎలా ఉంటుందో మగవాళ్ళది కూడా అలా మారిపోతుంది. రకరకాలుగా ఈరోజు మారుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రేమన దేవుని పిల్లలు. కాబట్టి దేవుడు బొట్టు విషయంలో ఎక్కడ కూడా పెట్టుకోమని కానీ, ఏమండి పెట్టుకోవద్దని కానీ ఎక్కడ చెప్పలే. లోక సంబంధమైన వాటి మీద మనసు ఉండద్దని చెప్పాడు.
తిమోతికి పత్రిక రాస్తూ మొదటి పత్రికలో ఒక కండిషన్ చెప్పాడు. చూడండి, ఇది కండిషనల్ అది కాబట్టి 2వ అధ్యాయం 9వ వచనం, మరియు స్త్రీలు అనుకోయు స్వస్థ బుద్ధి గలవారై తగుమాత్రపు వస్త్రములతో గాని జరలతోనైనను బంగారములతోనైనను ముత్యములతోనైనను వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అని కామబెట్టాడు. మీ మనసు వీటి మీద కాదమ్మా, జడలు అల్లుకోవటము, బంగారం పెట్టుకోవటము, మరి ముత్యాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోవటము, ఈ పై రూపాన్ని అలంకరించుకోవాలి అనే మనసు మీకు కాదమ్మా అని అంటూనే అసలు ఏది నేను దేనితో నువ్వు అలంకరించుకోవాలో, ఎలా బ్రతకాలో చెప్పాడు. దీని మీద నీ దృష్టి ఉండొద్దని చెప్పాడు. తగుమాత్రపు వస్త్రములతోనైనా కానీ జడలతోనైనాను బంగారముతోనైనాను. బంగారంతోనైనా ఒంటి నిండా బంగారం అవసరమా? అంత దృష్టి అవసరమా? అన్నం లేక బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి సమాజంలో? ఇల్లు లేక బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి సమాజంలో? దేవుడు పేదవాన్ని ఆయన కనికరించమని, భేద స్థితిలో ఉన్నవాడిని కనికరించమని, నేను ఉన్నత స్థితిలోనికి, లేదంటే ధనవంతుల కుటుంబంలో ఉన్నత స్థితిలో నేను పెట్టినప్పుడు కింది స్థాయిలో ఉన్న వారి గురించి ఆలోచిస్తావని నీకు ఆ స్థితిని ఇస్తే నువ్వు అది మరిచిపోయి ఇది ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నావు అన్నది నిజం. ఈరోజు సమాజాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ పోతున్నావు. ఇది సరియైనది కాదు ప్రియులారా. కాబట్టి పై రూపాన్ని గురించి మనం అతిగా ఆలోచించటం, వీటిని గురించి పెంచి పోషించుకోవాలనేది అతిగా ఆలోచించటం కాదు, కానీ ఇదిగో ఆంతరంగిక స్వరూపాన్ని గురించి, స్వభావాన్ని గురించి, హృదయాన్ని గురించి మనం మంచి మనసు కలిగి దేవుడికి నచ్చే విధంగా ఉండటానికి ఇష్టపడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నోకాలంలో దేవుడు అదే కదండి చూశాడు. వారి విషయంలో అదే కదండి చూశాడు. నరుడు హృదయం చెడిపోయిందని చూశాడు. ఆ రోజు చెడిపోయిందని వారి ఊహలన్నీ కేవలం చెడ్డమని చూశాడు. ఆ రోజు అది చూశాడు. కాబట్టి హృదయాంతరంగాలను చూసేవాడు. ఇది లక్ష్య పెడతాడు. ఇది ఎలా నువ్వు ఉన్నావా అనేది దేవుడు చూడటం. అందగత్తెవా, అందగాడివా, అందగత్తెవా, మరి ఇది చూడండి దేవుడు. ఓకే, ఇది మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ ఈ సందేశం ద్వారా ఒక విషయాన్ని మేము ముందు పెడతాను. థ్యాంక్ యూ అనండి.